గుడ్ ఈవినింగ్ గైస్. నేను ఈరోజు మీకు వీడియోలో పవర్ పీవట్ గురించి చెప్పబోతున్నాను. ఈ కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. పవర్ పీవట్ అండ్ మాన్యువల్గా మనం టేబుల్లో టేబుల్ క్రియేట్ ఎట్లా చేయాలి విత్ సమ్ ర్యాండమ్ డేటాగా. లైక్ మనం ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా డేటాబేస్ నుంచి కానీ ఎక్సెల్ నుంచి కానీ మనం డేటా తీసుకున్నాం. అలా కాకుండా మనకి ఏ డేటా సోర్స్ లేకుండా పవర్ బిఐలోనే కొత్తగా డేటా ఎంటర్ చేయాలి అలా అనుకుంటే అలాంటి కాన్సెప్ట్ అనేది ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈరోజు. అండ్ ఆల్సో పవర్ పీవట్ అనే కాన్సెప్ట్ని కూడా మేము మీకు చెప్పబోతున్నాను ఇందులో. సో లెట్స్ గెట్ ఆన్ టు ద టాపిక్. సో వన్స్ మనం పవర్ బిఐ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే హోమ్లో ఇక్కడ క్రియేట్ ఎ న్యూ టేబుల్ బై టైపింగ్ ఆర్ పార్సింగ్ ఇన్ న్యూ కంటెంట్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఏదన్నా డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఇది మీకు ఒక ఎక్సెల్ ఫైల్ లాగా కనిపిస్తుంది. లైక్ ఇది కాలమ్స్, ఇవి రోస్ అనమాట. సో మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను 6 కాలమ్స్ యాడ్ చేసుకున్నా. రోస్ నేను ఒక 10 రోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ కాలమ్ నేమ్ని కూడా మీరు హెడ్డింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ సీరియల్ నెంబర్ అని పెట్టుకుంటే ఎంప్లాయీ నేమ్, designation, salary, phone number, ఈమెయిల్ ఐడి కాలమ్స్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు రోస్ అనమాట. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ ఎన్నైతే ఎంటర్ చేశానో అన్నిటి వరకు డేటా తీసుకుంటుంది. ఒకవేళ ఎక్స్ట్రాగా ఎంటీ రో ఉన్నా కూడా అది కన్సిడర్ చేయదు. కావాలంటే మీరు వాల్యూస్ మీరు ఇంకా ఎక్స్ట్రా రోస్ ఇంకా పెంచుకోవచ్చు. సో నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3. సేమ్ మీరు ఎక్సెల్లో ఎలా అయితే డేటా అప్లోడ్ చేస్తారో ఆ రకంగానే మీరు డేటా అప్లోడ్ చేయండి. నేమ్ 8, నేమ్ 9, నేమ్ 10. ఓకే, డిజిగ్నేషన్ వచ్చేసి టెస్టర్. సపోజ్ PHP వెబ్ డెవలపర్. కాపీ చేసి మళ్ళీ పేస్ట్ 3 times పేస్ట్ చేసుకుంటే QA అనలిస్ట్. సపోజ్ ఇక్కడ పవర్ బిఐ డెవలపర్. ఓకే, అండ్ సాలరీ వచ్చేసి 15,000, 25,000, 30,000, 50,000, 14,500, 65,000, 85,000, 90,000, 65,000, 55,000. ఓకే, అండ్ మొబైల్ నెంబర్ ఎనీ ర్యాండమ్ నెంబర్. సో దీన్ని కాపీ పేస్ట్ కొట్టేసుకున్నాను ఇక్కడ. సేమ్ మీరు ఎక్సెల్లో అయితే ఎట్లా అయితే చేస్తున్నారో. 1 second, యాక్చువల్లీ బై మిస్టేక్ ఎంటర్ క్లిక్ చేసేసాను. సో ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ వన్స్ ఈ టేబుల్ క్రియేట్ అయినా కూడా బై మిస్టేక్లీ మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అండి ఆ టేబుల్ని. సో ప్రజెంట్ అయితే నేను ఈ కాలమ్స్ డెమో కోసం ఓన్లీ 3 కాలమ్స్ వరకు యాడ్ చేసి వదిలేస్తాను అయితే. సో టు సేవ్ ద టైం ఇక్కడ చూసినట్లయితే మీరు 10 రోస్లోనే డేటా ఇచ్చా కాబట్టి ఆ 10 రోస్లోనే డేటా లోడ్ అయింది. ఎక్స్ట్రా ఎన్ని ఎంటీ రోస్ ఉన్నా కూడా అది కన్సిడర్ చేయదనమాట. అండ్ ఇలా ఈ విధంగా మీరు మాన్యువల్గా టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు బై యువర్ ఓన్. సో టేబుల్ క్రియేట్ చేసాను చూసారా, ఇక్కడ ఎంప్లాయీ నేము, శాలరీ, డిజిగ్నేషను, సో ఇవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఇట్లాగే ఉంచేస్తున్నానండి. ఇప్పుడు సో టేబుల్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేయడం మీకు తెలుసు ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ పవర్ పైవట్. అసలు పవర్ పివట్ అంటే ఏంటి? అండ్ పవర్ పివట్ అండ్ పవర్ అన్పివట్ అని చెప్పి 2 ఉంటాయండి. పవర్ పివట్ అంటే సేమ్ 2 సిమిలరే. మనకి ఎక్సెల్లో చూపించినట్లు ఇప్పుడు
రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా మనం ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఎక్సెల్లో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ ఆప్షన్ని ఇక్కడ పవర్ పివట్ అనే ఫీచర్తో పిలుస్తారనమాట. కాకపోతే ఇది అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. పవర్ పివట్ అనేది ట్రాన్స్పోజ్కి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. లైక్ మనం ఇక్కడ ట్రాన్స్పోజ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, కంప్లీట్ ఏవైతే రోస్ కాలమ్స్ ఉన్నాయో అవన్నీ రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా కన్వర్ట్ అయిపోతాయి. సో మనకి పర్టికులర్ కాలం మాత్రమే మనకి రోగా మారాలి. అంటే నాకు ఇక్కడ చూసినట్లయితే ఈ డిజిగ్నేషన్ అని ఉందండి. ఈ డిజిగ్నేషన్ ఒక్కటే, అంటే టెస్టర్ అనేది ఒక కాలం ఉండాలి, పిహెచ్పి డెవలపర్ ఒక కాలం రావాలి, క్యూఏ అనలిస్ట్ ఒక కాలం రావాలి, పవర్ బిఐ డెవలపర్ ఒక కాలం రావాలి. ఇట్లా 4 కాలమ్స్గా డివైడ్ అవ్వాలి. నాకు ఇక్కడ ఏముంది, అన్నీ ఒకటే కాలంలో ఉన్నాయి, ప్లస్ శాలరీ వచ్చేసి పక్కనే అంటే మామూలు డీటెయిల్స్ అన్ని లైన్లో ఉన్నాయి. అలా కాకుండా నాకు డిజిగ్నేషన్ కాలంగా రావాలి. ఓకే, అంటే ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతాయి, మనకి మామూలుగా కంప్లీట్ ఏవైతే రోస్ ఉన్నాయో అవన్నీ రోస్ పైకి వచ్చేస్తాయి. అలా కాకుండా పైవట్లో ఏంటంటే, పవర్ పివట్లో ఓన్లీ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాలమ్స్ మాత్రమే మీకు ట్రాన్స్పోజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. అది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో పవర్ పివట్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. పైవట్ కాలము, అన్పైవట్ కాలమ్స్ అని చెప్పి 2 ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే పైవట్ కాలమ్స్ అంటే, నేను ఇప్పుడు ఇది ఆల్రెడీ మీకు సపోజ్ లెట్ స్టార్ట్ విత్ ద పైవట్ కాలం. ఓకే, సో ఇక్కడ నేను ఒక డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుని పైవట్ కాలం సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఇక్కడ నేను దేన్ని బేస్ చేసుకుని పైవట్ కాలం అనేది ఇప్పుడు వాల్యూస్ అనేది మారాలి. సపోజ్ టెస్టర్ ఈ కంప్లీట్ కాలమ్ని మనం హెడ్డింగ్స్కి కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో ఈ రోస్ టెస్టర్ని కానీ, పిహెచ్పి డెవలపర్, ఇవన్నీ మనకి సెపరేట్ కాలమ్స్గా వచ్చేస్తాయి పైవట్ చేయగానే. సో దేన్ని బేస్ చేసుకుని వస్తాయి అవి, అంటే దానికి ఒక మూలం అనేది ఉండాలి. లైక్ ఏదో ఒక బేస్ పాయింట్ ఉండాలన్నమాట. మన శాలరీని బేస్ చేసుకుని వస్తాయా, లేకపోతే ఫోన్ నెంబర్ని బేస్ చేసుకున్నా, లేకపోతే సీరియల్ నెంబర్ని బేస్ చేసుకుని వస్తాయా అని చెప్పి మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి. సో దేన్ని బేస్ చేసుకుని అంటే, నాకు జనరల్గా శాలరీని బేస్ చేసుకుని, అంటే టెస్టర్ అని కాలంలో శాలరీస్ రావాలన్నమాట. ఆ నేమ్కి పర్టికులర్ శాలరీ ఎంత, సో అండ్ పిహెచ్పి డెవలపర్లో ఆ పర్టికులర్ శాలరీ ఎంత అని చెప్పి నాకు అట్లా రావాలి, అలా కనిపించాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ శాలరీ అని పెట్టిన. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండర్ పర్టికులర్ టెస్టర్ అని ఉందనుకోండి. సో అలా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఎంతమంది టెస్టర్లు ఉన్నారు, ఎంతమంది పిహెచ్పి డెవలపర్లు ఉన్నారని చెప్పి. అలా కూడా మీరు ఇట్లా ట్రాన్స్పోజ్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను శాలరీని తీసుకుంటే అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో నాకు ఇక్కడ డోంట్ అగ్రిగేట్ని క్లిక్ చేయాలండి. సో మీరు ఇక్కడ సపోజ్ దాన్ని నేను చెప్పినట్లు ఎంతమంది అని కావాలంటే కనుక కౌంట్ తీసుకుంటాము. అలా కాకుండా ఓన్లీ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కావాలంటే తీసుకుంటాము, మీన్, మోడ్. సో అట్లా నాకు ఇక్కడ దేన్ని అంటే అగ్రిగేట్ చేయకుండా జస్ట్ డైరెక్ట్ వాల్యూ డిస్ప్లే అయిపోవాలి, ఎంత ఉందో అంతే డిస్ప్లే అవ్వాలి. అందుకని డోంట్ అగ్రిగేట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 4 కాలమ్స్ యాడ్ అయినాయండి. టెస్టర్, పిహెచ్పి డెవలపర్, క్యూఏ అనలిస్ట్, పవర్ బిఐ డెవలపర్. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది, మనకి రోస్ కాలమ్స్ అయిపోయినాయి. ఓన్లీ పర్టికులర్ కాలం మాత్రమే సెలెక్ట్ చేసాం మనం. డిజిగ్నేషన్ కాలం సెలెక్ట్ చేసి పైవట్ చేస్తే శాలరీ బేస్ చేసుకుని కాలమ్స్ అనేది డివైడ్ అయిపోయినాయి. చూసారా, ఇక్కడ టెస్టర్లో చూసినట్లయితే సపోజ్ నేమ్ 1 అండ్ నేమ్ 2కి టెస్టర్ వాల్యూ 15,000, 25,000 అని శాలరీ. పిహెచ్పి డెవలపర్కి ఈ 3 పిహెచ్పి డెవలపర్స్ అనమాట. నేమ్ 3, 4, 5 అనేది పిహెచ్పి డెవలపర్స్, అండ్ క్యూఏ అనలిస్ట్ వీళ్ళు, పవర్ బిఐ అనలిస్ట్లో వీళ్ళు అనమాట. సో ఈ విధంగా మీరు పైవట్ అనేది మనం కన్వర్ట్ చేసుకుంటాం, అంటే పైవట్ని యూజ్ చేసుకుని. సో ఈ విధంగా రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు నాకు అన్పైవట్ చేద్దాం. ఇప్పుడు పైవట్ అంటే మనం కాలమ్స్ని రోస్ని కాలమ్స్గా చేసాం, అన్పైవట్ అంటే కాలమ్స్ని రోస్గా చేయడం. సో అంతే అనమాట. ఇక్కడ మీరు ఈ సేమ్ ఇప్పుడు ఏదైతే మనం పైవట్ చేసామో దాన్ని అదే మళ్ళీ తిరిగి తెప్పించాలి. అలాంటి అనుకున్న ఏం చేయాలంటే, టెస్టర్ని ఈ 4 కాలమ్స్ని అంటే 1 by 1 సెలెక్ట్ చేసుకుని, మనకి ఈ 4 కాలమ్స్ బయటకు వచ్చినాయి కాబట్టి పైవట్లో ఈ 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అన్పైవట్ కాలమ్స్లో ఎక్స్పాండ్ చేస్తే అన్పైవట్ ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ మనం ఓన్లీ సెలెక్ట్ చేసాం అనమాట. సో సెలెక్ట్ చేసిన కాలమ్స్ మాత్రమే మీకు కాలమ్స్ మళ్ళీ రోస్గా మారిపోవాలి. అలా అనుకున్నప్పుడు క్లిక్ చేయగానే ఇదిగోండి, చూసారా, టెస్టర్, పిహెచ్పి డెవలపర్, క్యూఏ అనలిస్ట్, పవర్ బిఐ డెవలపర్. సో ఈ 4 మళ్ళీ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ రోస్గా కన్వర్ట్ అయిపోయి వాల్యూస్లో వచ్చేసినాయి. కాకపోతే ఇక్కడ మీకు హెడ్డింగ్ చేంజ్ అవుతాయి. అట్రిబ్యూట్ అని ఉంటుంది, అట్రిబ్యూట్ అన్న చోట మీరు డిజిగ్నేషన్ పెట్టేసుకోవచ్చు, అండ్ వాల్యూ అన్న చోట శాలరీ అని ఇచ్చేసుకోండి.
సో ఇదనమాట, ఇది పైవట్ అన్పైవట్. మనం పైవట్ అంటే మీకు అర్థమై ఉంటుంది, రోస్ని కాలమ్స్గా, పర్టికులర్ రోస్ని మాత్రమే మీకు కాలమ్స్గా మార్చుకోవచ్చు. అలా కాకుండా మీరు ట్రాన్స్పోజ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, కంప్లీట్ దీన్ని, ఇక్కడ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. జస్ట్ మీరు ఒక ఏదైనా సెలెక్ట్ చేసి ట్రాన్స్పోజ్ క్లిక్ చేయండి, చూద్దాం. చూసారా, కంప్లీట్ రోస్ని కాలమ్స్గా మారిపోయినాయి. ఓకే, చూసినట్లయితే ఇదిగోండి, సీరియల్ నెంబర్ 1, 2, 3 అన్ని లైన్లు వచ్చేసినాయి. దాని కింద ఏ నేము, వాడెవడు, వాడి పేరేంటి, వాడి మొబైల్ నెంబర్ ఎంత, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ సింగిల్ రోలో వచ్చేస్తాయి. కాకపోతే ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదండి, మన రిక్వైర్మెంట్ని బట్టి యూస్ చేసుకోవాలి. అది జనరల్గా ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ మనం యూస్ చేయము. మనకి ప్రైవేట్ తెలిసిన వాళ్ళు ట్రాన్స్పోజ్ని వాడరండి ఎక్కువగా. సో ఎక్సెల్లో మాత్రం ట్రాన్స్పోజ్ని వాడుతూ ఉంటాం. అంటే ఒక సింగిల్ హెడ్డింగ్ని తీసుకున్న టోటల్గా ఎంత ఉన్నాయి అని చెప్పి ఒక రోలో, ఒక కాలంలో డిస్ప్లే చేయడానికి ట్రాన్స్పోజ్ యూస్ చేస్తూ ఉంటారు టెస్టింగ్ పర్పస్కి. సో ఈ విధంగా మీరు పైవట్ అండ్ అన్పైవట్ని చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మీరు అన్పైవట్ కాలమ్స్ అని క్లిక్ చేశాను డైరెక్ట్గా. చూసారా, ఏదైతే మీరు రోని సెలెక్ట్ చేసుకున్నారో ఆ రో మీకు అన్పైవట్ అయిపోతుంది అనమాట, మనకి ఆ కాలం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇది మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఒక కాలం సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో, సపోజ్ సీరియల్ నెంబర్ కాలం సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు ఏం చేస్తాను, అన్పైవట్ కొట్టాను. ఇక్కడ ఏమైంది చూడండి, సీరియల్ నెంబర్ అనేది ఒక కాలంకి వచ్చేసింది, వాల్యూ అనేది ఇంకొక కాలం వచ్చేసింది. సో ఆల్రెడీ మనకి దీనివల్ల యూజ్ లేదు, బట్ ఇలా ఇలా మీరు తెలుసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా అన్పైవట్ కొట్టకుండా క్లిక్ చేసుకుని ఇప్పుడు మీకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటి వల్ల కొన్ని యూజ్ ఉండదండి, జస్ట్ మీకు చూపించడానికి అన్పైవట్ కొడితే ఏమవుతుందని చెప్పి చెప్పాను. అండ్ సో ఈ విధంగా పైవట్ అండ్ అన్పైవట్ అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ స్ప్లిట్ కాలం అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, చూసారా. సపోజ్ స్ప్లిట్ కాలం చెప్పుకుందామండి. స్ప్లిట్ కాలం పక్కన ఫార్మేట్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ ఫార్మేట్ ఏంటంటే సింపుల్, జస్ట్ లోయర్ కేస్ అంటే లోయర్ కేస్, అన్ని లోయర్ కేసులు మారిపోతాయి. అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ కేస్ వచ్చేస్తాయి, టెక్స్ట్ మొత్తం. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు క్యాపిటల్ వస్తుంది, రిమైనింగ్ అని స్మాల్ వెళ్తాయి. అలా కాకుండా ట్రిమ్ క్లిక్ చేస్తే జనరల్గా మనకి ఎంతవరకు టెక్స్ట్లో ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ పర్టికులర్ లెంత్ వరకే ట్రిమ్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ టెక్స్ట్. ఓవర్ చేయగానే ఇప్పుడు మీకు రిమూవ్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఫ్రమ్ ఈచ్ సెల్ ఇన్ ద సెలెక్టెడ్ కాలమ్స్. ఎక్కడైతే మీకు వైట్ స్పేసెస్ ఉన్నాయో, సపోజ్ ఇక్కడ చూసినట్లయితే డిజిగ్నేషన్లో కొన్ని వైట్ స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ మీరు ట్రిమ్ క్లిక్ చేయండి. 1 సెకండ్. ఓకే, సో ఏదైతే ట్రిమ్ లాస్ట్లో మీకు స్పేసెస్ ఉంటాయి చూసారా, ట్రెస్టర్ పక్కన కొన్ని డమ్మీ డేటాలో స్పేసెస్ కనిపిస్తూ ఉంటాయి. సో లైక్ అలాంటి స్పేసెస్ని అన్వాంటెడ్ స్పేసెస్ అంటారు. వాటిని రిమూవ్ చేయడానికి ఈ ట్రిమ్ అనేది యూస్ అవుతుంది అనమాట. అంతేగాని మధ్యలో ఉన్న వర్డ్ మధ్యలో ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేయలేమండి. అలా రిమూవ్ చేయాలి అంటే మీరు రీప్లేస్ చేసుకోవడమే, స్పేస్ క్లిక్ చేసి రీప్లేస్ విత్ స్పేస్ అని చెప్పి నల్ వాల్యూస్తో రీప్లేస్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఫార్మేట్లోనే ఇక్కడ క్లీన్ అనేది చెప్పి ఆప్షన్, మీకు ఏదైనా తెలియకపోయినా జస్ట్ హోవర్ చేస్తే రిమూవ్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఇన్ ద సెలెక్టెడ్ కాలం. సో మనకి ఏదైతే నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ లైక్ యాస్కీ క్యారెక్టర్స్ ఉంటాయండి కొన్ని, సో అలాంటి క్యారెక్టర్స్ని మీ రిమూవ్ చేసేస్తుంది అన్వాంటెడ్ కాలమ్స్ అనమాట, అన్వాంటెడ్ సెల్స్లో. సో ఈ విధంగా మీరు ఫార్మేట్ చేసుకోవచ్చండి కావాల్సిన కాలమ్స్ని. జనరల్గా యూజ్ చేసేది మూడే అండి, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్. మనకి డేటా సోర్స్లోనే మనం డైరెక్ట్గా వెళ్ళి మార్చుకోలేము ఇదంతా. సపోజ్ క్లయింట్ మనకి క్రెడెన్షియల్స్ ఇస్తాడు కానీ దానికి యాక్సెస్ ఇవ్వడు. సో అలాంటి కేసెస్లో మనం అసలు డేటాబేస్ టచ్ చేయకూడదు కాబట్టి మనం ఇట్లాగే చేసుకుంటూ ఉంటాం మనకు కావాల్సిన డేటాతో. సపోజ్ ఇక్కడ నేను స్ప్లిట్ కాలం అని చెప్పి యూస్ చేస్తున్నాను, చూసారా. స్ప్లిట్ కాలంలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. బై డీలిమిటర్ అంటే కామా, స్పేసెస్, కోలన్, సెమీకోలన్ ఇవన్నీ కలిపి డీలిమిటర్స్ అంటారు అనమాట. సో మనకి ఏదైనా టెక్స్ట్ ఇక్కడ కామాతో కానీ ఏదైనా డీలిమిటర్తో సెపరేట్ అయి ఉంటే వాటిని 2 కాలమ్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ మనకి సింగిల్ కాలంలో నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3, నేమ్ 4 ఉన్నాయి కదా. సో ఈ నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3ని నాకేం కావాలి, ఇంటీజర్స్ అన్నీ ఒక కాలంలోకి రావాలి, టెక్స్ట్ అంతా ఒక కాలంలోకి రావాలి, స్ప్లిట్ చేయాలి. అలాంటి కేసెస్లో ఇక్కడ స్ప్లిట్ కాలంలో చూసారా, ఇక్కడ చూసిన బై డిజిట్ టు నాన్ డిజిట్, బై నాన్ డిజిట్ టు డిజిట్ ఉంది చూసారా. సో ఇక్కడ నాకు నాన్ డిజిట్ టు డిజిట్, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మాకు టెక్స్ట్ ఉంది, తర్వాత డిజిట్ ఉంది, అందుకని ఇక్కడ నాన్ డిజిట్ టు డిజిట్ క్లిక్ చేయగానే చూసారు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ 1, ఎంప్లాయీ నేమ్ 2 2 కాలమ్స్ క్రియేట్ అయిపోయినాయి. అంటే
టెక్స్ట్ నుంచి నెంబర్ అనేది విడిపోయింది అనమాట. సో ఇదంతా మనకి డేటా క్లీన్ చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నా దగ్గర చాలా అన్వాంటెడ్ డేటా ఉంటుంది, అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇల్లిటరేట్ పీపుల్ కానీ, సపోజ్ ఎక్సెల్ అప్పుడు నేర్చుకున్న వాళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు. సో ఆ డేటా మొత్తం అంతా మనకే వస్తుంది, డేటా ఎంట్రీ వాళ్ళు చేసేదంతా. సో అలాంటి డేటాలో మనం క్లీన్ చేసేటప్పుడు సపోజ్ వాళ్ళకి ఫోన్ నెంబర్లో సంథింగ్ ఫోన్ నెంబర్ కాలం ఉందనుకోండి, ఆ కాలంలో టెక్స్ట్ ఇవ్వడం కానీ, సంథింగ్ ఏదైనా తెలియకుండా ఏదో ఒకటి ఎంటర్ చేసి ఉండడం, డమ్మీ వాల్యూస్ ఎంటర్ చేయడం కానీ, సో అలాంటి కేసెస్లో స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఓన్లీ నెంబర్ కాలంలో ఉంటే కనుక, నెంబర్ కాలంలో ఏదైనా టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ కూడా యూస్ఫుల్ అవుతుంది కొంతమందికి. సో అలాంటి కేసెస్లో స్ప్లిట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ వస్తుంది, మీకు నంబర్స్ వస్తాయి. సో అలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే దీన్ని మళ్ళీ అప్లై చేసిందని రిమూవ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్ప్లిట్ బై డీలిమిటర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూసారా. ఇక్కడ నేను డీలిమిటర్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ స్పేసెస్ ఉంది, స్పేస్ కూడా ఒక డీలిమిటర్ అండి. సో ఇప్పుడు చూద్దాము, ఇందులో ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ నుంచి కట్ అయిపోయి మళ్ళీ ఇంకో కాలంలోకి యాడ్ అయిపోవాలి. సపోజ్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి పిహెచ్పి వెబ్ స్పేస్ డెవలపర్ అని ఉంది. సో పిహెచ్పికి ఒక కాలము, వెబ్కి ఒక కాలము, డెవలపర్కి ఒక కాలము క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, స్ప్లిట్ బై డీలిమిటర్ అని క్లిక్ చేశాను. ఇక్కడ డీలిమిటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ డీలిమిటర్స్ ఉంటాయి. ఇక్కడ కావాలంటే మీరు కస్టమ్ డీలిమిటర్స్ అంటే స్లాష్ కానీ అట్లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు స్పేస్ ఉంది కాబట్టి ఆల్రెడీ స్పేస్ క్లిక్ చేసుకున్నాను, ఓకే కొట్టా. చూసారా, 3 కాలమ్స్ వచ్చేసినాయి, డిజిగ్నేషన్ 1, డిజిగ్నేషన్ 2, డిజిగ్నేషన్ 3 అని. సో ఇక్కడ నాకు ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో ఇక్కడ డివైడ్ అయిపోయి స్ప్లిట్ అయిపోయినాయి అనమాట కాలమ్స్. సో ఈ విధంగా స్పేస్ ఒకటే కాదండి, సపోజ్ ఇప్పుడు ఇది ఎలాంటి కేసెస్లో యూజ్ అవుతుందంటే కామాస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సిఎస్వి ఫార్మాట్స్ ఉంటాయి చూసారా, కామా సెపరేటెడ్ వాల్యూస్ అని చెప్పి ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది. అందులో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం అంతా మీకు కామాలతోనే స్టోర్ అవుతుంది కొన్నిసార్లు మనకు వచ్చే డేటాలో. అంటే మనకి ఎట్లా అంటే కంప్లీట్ డేటా మొత్తం మనకి కామాతోనే వస్తుంది, ఒకేటే కాలంలో వస్తుంది అనుకోండి. సపోజ్ 1 కామా, నేమ్ 1 కామా, మొబైల్ నెంబర్ కామా, ఈమెయిల్ ఐడి కామా, టెస్టర్ కామా, శాలరీ అంతా కలిపి ఒకటే కాలంలో వచ్చింది, సింగిల్ కాలం. అలాంటి కేసెస్లో మనకి స్ప్లిట్ చేసుకోవాలి అంటే జస్ట్ క్లిక్ బై డీలిమిటర్ కొట్టేసి కామా పెట్టేసి ఓకే కొడితే మీకు స్ప్లిట్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్లో కూడా మీకు 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో పెట్టినట్లయితే కాలమ్స్గా డివైడ్ అవ్వాలా, రోస్గా డివైడ్ అవ్వాలా. సపోజ్ డిఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. డిజిగ్నేషన్లో డీలిమిటర్లో డిఫాల్ట్గా నేను ఇక్కడ కాలమ్స్ పెట్టాను కాబట్టి కాలమ్స్లోకి వచ్చినాయి. ఓకే, 3 కాలమ్స్లోకి లోడ్ అయినాయి. అలా కాకుండా నాకు కాలమ్స్ క్రియేట్ అవ్వకూడదు, ఓన్లీ రోస్ క్రియేట్ అవ్వాలి. అంటే వెబ్ కిందకు వస్తుంది, డెవలపర్ కిందకు వస్తుంది. ఇప్పుడు చూడండి, బై డీలిమిటర్లో స్పేస్లో ఇక్కడ రోస్ అని క్లిక్ చేశాను, ఓకే కొట్టా. చూసారా, పిహెచ్పి వెబ్ డెవలపర్ 1 by 1 వచ్చింది. డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే అన్ని డూప్లికేట్ అయిపోతుంది. నేమ్ 4, నేమ్ 3 వచ్చేసి 3 times రిపీట్ అయింది, నేమ్ 4 3 times, నేమ్ 5 3 times. అట్లా ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లుగా రిపీట్ అవుతుందండి. ఇది కొన్ని కేసెస్లో ఇది యూస్ఫుల్ అవుతుందండి. ఎట్లాంటి కేసెస్లో అంటే ఇప్పుడు మనకి సర్వే సబ్మిట్ చేసేటప్పుడు, ఏదైనా సర్వే కానీ ఏదైనా ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు చెక్ బాక్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు డేటా అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ చేసేది ఏంటంటే చెక్ బాక్సెస్ని కామాతో స్టోర్ చేస్తాయి అనమాట డేటాబేస్లో. సో ఇప్పుడు మీరు వాటిని కాలమ్స్గా కన్వర్ట్ చేయలేరు, ఎందుకంటే అవి కాలమ్స్గా కన్వర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఒకటే కాలం చెక్ బాక్స్లో. సో ఆ కాలమ్స్ని మల్టిపుల్ కాలమ్స్కి కన్వర్ట్ చేస్తే డేటాని మీకు విజువలైజ్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి కేసెస్లో రోస్గా కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ డూప్లికేట్ వాల్యూస్ని ఎట్లా తీయాలి, ఒకవేళ రోస్గా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, రోస్గా కన్వర్ట్ చేసుకుంటే మనకి డిస్ప్లేలో చూపించేటప్పుడు డూప్లికేట్ వాల్యూస్ని ఎట్లా చూపిస్తాము. సో అలాంటి కేసులో మీరు డిస్టింక్ట్ వాల్యూస్ అని చెప్పి ఇంకా నేను చూపించాను, కౌంట్ డిస్టింక్ట్ అని. సో ఆ డిస్టింక్ట్ ఫీచర్ని మీరు వాడుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు స్ప్లిట్ బై డీలిమిటర్ని యూస్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇదొక రకమైన ఫీచర్. ఇక్కడ లోయర్ కేస్ టు అప్పర్ కేస్ టు లోయర్ కేసు ఈ క్లిక్ చేసుకుంటే కనుక మీకు, సో ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్లీ నేను దీని మీద క్లిక్ చేశాను, డిజిగ్నేషన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. చూసారా, ఇక్కడ నాకు యాక్చువల్లీ ఏది లోయర్ కేస్ లేదనమాట, అంటే స్టార్టింగ్లో. సో ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ కేస్ క్లిక్ చేసినట్లయితే చూడండి, అప్పర్ కేస్ అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి, లోయర్ కేస్ అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి.
అండ్ ఎక్కడైతే ఈడీ డెవలపర్ ఇక్కడ డెవలపర్ అని వచ్చింది, సో ఇట్లా ఈ విధంగా మీకు స్ప్లిట్ అవుతుంది. అది మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనం దాని తగ్గట్టుగా మార్చుకుంటాం. సో ఈ ఫీచర్ ఉంది అని చెప్పి మీకు అవగాహన కోసం చెప్పాను. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ సో అదండి ఇక్కడ పైవట్ రీప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ చూపించింది. డేటా టైప్స్, సో మీరు మల్టిపుల్ డేటా టైప్స్గా మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ని టెక్స్ట్గా మార్చుకోవచ్చు. సో అట్లా ఆల్రెడీ తెలిసిందే. అండ్ టైము, ఫిక్స్డ్ డెసిమల్ నెంబర్, రివర్స్ రోస్, ట్రాన్స్పోజ్. ఇక్కడ చూసినట్లయితే జస్ట్ కౌంట్ రోస్ అండి, ఏం లేదు. జస్ట్ ఇది క్లిక్ చేయగానే మీకు టోటల్గా ఎన్ని కౌంట్ రోస్, ఎన్ని రోస్ ఉన్నాయి. బిగ్ డేటా యూజ్ చేసే వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉంటాయండి. ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే మీకు ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి జస్ట్ కౌంట్ రోస్ అని క్లిక్ చేయండి చాలు. సో ఎన్ని రోస్ ఉన్నాయో వచ్చేస్తుంది. నాకు 10 రోస్ ఉన్నాయి కాబట్టి 10 రోస్ కనిపిస్తుంది. అట్లా ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు డేటా అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రజెంట్ మనకి కాలమ్స్ ఉన్నాయి. ఓకే, కాలమ్ హెడ్డింగ్స్, సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ ఆల్రెడీ నాకు డిఫాల్ట్గా లోడ్ అయ్యేటప్పుడు హెడ్డింగ్స్ లోడ్ అయిపోతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే లోడ్ చేసేటప్పుడు హెడ్డింగ్స్ లోడ్ అవ్వండి. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అని వచ్చి ఈ హెడ్డింగ్స్ ఫస్ట్ రోలోకి వస్తాయి. ఓకే, సో ఈ హెడ్డింగ్ మొత్తం ఫస్ట్ రోలోకి వచ్చి పైన హెడ్డింగ్స్ వచ్చేసి కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4 అలా వస్తాయి. అలా ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ సింపుల్ ఫీచర్ అండి. ఇది ఇక్కడ హోమ్లోనూ ఉంటుంది, ట్రాన్స్ఫామ్లోనూ ఉంటుంది. ఇక్కడ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూసారా. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఏదైతే ఫస్ట్ రో ఉందో అది హెడర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నాకు ఫస్ట్ రో ఏముంది, ఇందాక నా నేమ్ 1 ఉంది, ఈ నెంబర్ ఉంది, అండ్ టెస్టర్ ఉంది. సో ఇవన్నీ ఫస్ట్ రో ఉంది, అందుకని నాకు ఫస్ట్ రోకి వెళ్ళిపోయింది. ఓకే, సో మళ్ళీ కావాలంటే అట్లా ఈ విధంగా మీరు హెడ్డింగ్గా మార్చుకోవచ్చు అనమాట. ప్రమోటెడ్ హెడర్స్ అండ్ ట్రాన్స్ఫామ్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ అని చెప్పి, అండ్ యూజ్ హెడర్స్ యాజ్ ఫస్ట్ రో. ఓకే, సో ఇది ఇందాక నేను చెప్పాను చూసారా సినారియో. సో డిఫాల్ట్గా కొన్నిసార్లు ఇట్లా లోడ్ అవుతుంది. కాలమ్ 6, కాలమ్ 5, కాలమ్ 4 హెడ్డింగ్స్ ఏమో కిందకు వస్తాయి, పైన ఏమో డమ్మీ హెడ్డింగ్స్ వస్తాయి. ఇలాంటి కేసెస్లో మీరు యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ అని క్లిక్ చేస్తే హెడర్స్ పైకి వెళ్ళిపోతాయి. ఇలా అనమాట. సో ఈ విధంగా మీకు ఇట్లా చేసుకోవచ్చు. అండ్ సో దట్స్ ఇట్ అండి. సో ఇది మెయిన్ పవర్ పివట్ గురించి. అండ్ స్ప్లిట్ కాలమ్స్. సో ఈ కీప్ రోస్ అంటే కీప్ టాప్ రోస్ జస్ట్ క్లిక్ చేసుకుని ఓన్లీ ఎన్ని రోస్ వరకు ఉంచుకుంటాము. సో 5 రోస్ పెట్టుకుని ఓకే క్లిక్ చేస్తే ఓన్లీ 5 రోస్ వరకే ఉంటాయండి, రిమైనింగ్ రోస్ డిలీట్ అయిపోతాయి. సో ఇలా అనమాట. మళ్ళీ మీరు ఒకవేళ బై మిస్టేక్లో ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా రైట్ సైడ్లో మీకు అప్లైడ్ స్టెప్స్ అని ఉంటాయి, అక్కడికి వచ్చి మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ స్టెప్ని. మీరేం ప్యానిక్ అవ్వక్కర్లేదు. అండ్ రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్. సపోజ్ ఎన్ని టాప్ రోస్ రిమూవ్ అవ్వాలి, నాకు 5 టాప్ రోస్ రిమూవ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ 5 పోతాయి, లాస్ట్ 5 ఉంటాయి. ఈ విధంగా అనమాట. సో అండ్ సేమ్ ఇవన్నీ ఆల్టర్నేటివ్ రోస్ అండి, బాటమ్ రోస్, ఇవన్నీ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ బట్ సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ టేబుల్ని రైట్ క్లిక్ నొక్కగానే మీకు ఇక్కడ కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు, గ్రూప్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అడ్వాన్స్డ్ ఎడిటర్ వచ్చేసి మీకు కోడ్ రావాలండి. కోడ్ అని చెప్పి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది పవర్ బిఐలో వాడతారు. పవర్ క్వెరీ ఎడిటర్లో మనం వాడేది కోడ్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. పవర్ క్వెరీ ఎడిటర్లో కోడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం. అది మనం జనరల్గా ఎవరు అడగరు. కోడ్ అనేది డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. ఎట్లా ఉంటుందంటే అది అడ్వాన్స్డ్ ఎడిటర్ క్లిక్ చేసినట్లయితే ఇట్లా ఉంటుందండి. చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది చిన్న కోడ్ అనమాట. లెట్ అనేది ఒకటి స్టార్టింగ్ కమాండ్, అక్కడ సోర్స్ అనేది ఇది సోర్స్ అనమాట. మనం ఎక్కడి నుంచి అయితే డేటా తీసుకుంటున్నామో అక్కడి నుంచి ఈ డేటాని మనం క్రియేట్ చేసింది కాబట్టి ఇది ఓన్గానే వచ్చేస్తుంది, ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పక్కన మీకు అప్లై చేసిన ప్రతి స్టెప్ అనమాట ఇదంతా. ఇగో చేంజ్ టైప్, పైవర్టెడ్ కాలము, పైవర్టెడ్ కాలము, అన్పైవర్టెడ్ ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్, అన్పైవర్టెడ్ ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్, రీనేమ్డ్ కాలమ్స్. సో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్సే ఇక్కడ అనమాట. అది కాకపోతే ఇన్ డెప్త్గా క్వైరీలో ఎట్లా స్టోర్ అవుతాయి అనేది చూపించాడు అంతే. మనం ఇక్కడ యూఏలో చూసింది ఇక్కడ క్వైరీలో చూస్తున్నాం అంతే. సో కొంతమంది అయితే ఇవి కూడా రాస్తారండి పర్టికులర్గా. సో వాళ్ళు డెవలపర్స్ ఉంటారు, బట్ నేనైతే బేసిక్స్ అయితే రాయగలుగుతాను కానీ చదవగలుగుతాను, బట్ కోడ్ ఐ కెన్ రీడ్ ఇట్. మీరు కూడా చదవడం తెలిస్తే ఈజీగానే ఉంటుంది. మీరు ఓన్గా రాయకపోయినా జస్ట్ మాడిఫై చేయొచ్చు. సో ఇది కావాల్సి వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట మీకు. సో ఇదండి టోటల్గా ఇది ఇట్లా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఈ ట్రాన్స్ఫామ్లో మెర్జ్ క్వైరీస్,
లైక్ హోమ్లో ఇక్కడ మెర్జ్ క్వైరీస్, అపెండ్ క్వైరీస్ గురించి చెప్పాను. ఈ అపెండ్ క్వైరీస్ అంటే జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే 2 టేబుల్స్ని జనరల్గా 2 ఆర్ అంటే ఏదైనా ఇంకో టేబుల్ ఉంటేనే మీరు అపెండ్ చేయగలుగుతారు. సపోజ్ లెటస్ క్రియేట్ ఏ డూప్లికేట్ టేబుల్. ఈ 2 టేబుల్స్ని క్రియేట్ చేశానండి. ఓకే, సో ఇప్పుడు నేను అపెండ్ క్వైరీస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను 2 టేబుల్స్ని అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను, టేబుల్ 1, టేబుల్ 2. క్లిక్ చేయండి. చూసారా, అపెండ్ అంటే ఎడిషన్ ఆఫ్ సెకండ్ కాలమ్ డేటా ఇంటూ ద ఫస్ట్ కాలమ్. దట్స్ ఇట్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే 2 టేబుల్స్ సేమ్ ఉంటాయి. ఒక టేబుల్లోనేమో మేబీ 100 రికార్డ్స్ ఉంటాయి, సెకండ్ టేబుల్లో 500 రికార్డ్స్ ఉంటాయి. రెండింటిని మర్జ్ చేయాలి అంటే పక్కన కాదు, 1 by 1. సో అట్లాంటి కేసెస్లో అపెండ్ చేస్తాం. అపెండ్ అంటే పేరులోనే ఉంది కదా. సో ఇక్కడ మీరు సింబల్ చూసినట్లయితే రోకి రో యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే 1 to 10 వచ్చినాయి, మళ్ళీ సెకండ్ టేబుల్ ఏవైతే ఉన్నాయో ఆ 1 to 10 కూడా వచ్చినాయి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 కాలమ్స్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, లేకపోతే మీరు క్రియేట్ చేయలేరు. సో let me delete 1 column and try to append it. Append to table 2. Okay. ఓకే, ఐ థింక్ ఇది క్రియేట్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇది ఏంటంటే ఒకవేళ కాలం లేకపోయినా కూడా మీరు అపెండ్ చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ కాలం నేమ్స్తో ఇది మ్యాచ్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కాలం నేమ్స్ మ్యాచ్ అవ్వకపోతే కనుక ఇంకా నాకు తెలిసి ఉండదు. బట్ లెట్ మీ ట్రై దట్ ఆల్సో. యాక్చువల్లీ ఇది నేను అంతగా ట్రై చేయలేదు. డిజిగ్నేషన్ _1 పెట్టుకొని, సో టేబుల్ 2లో అయితే డిజిగ్నేషన్ అని ఉంది, అక్కడేమో డిజిగ్నేషన్ _1 ఉంది. లెట్ us see how this will work. ఓకే, ఇక్కడ చూసినట్లయితే చూసారా మ్యాచ్ అవ్వలేదు. సో అపెండ్ వచ్చేసి డిజిగ్నేషన్ 1ని డిజిగ్నేషన్కి సెపరేట్ కాలమ్గా క్రియేట్ అయిపోయి అపెండ్ అవుతుందండి. సో ఇది ఒక అడ్వాంటేజే మీకు. ఒకవేళ మీకు అంటే ఇందులో కాలం లేకపోయినా ఫస్ట్ టేబుల్లో, సెకండ్ టేబుల్లో ఉన్న కాలంని ఇందులో యాడ్ చేసిపోయి మిగతావి 4 వాల్యూస్ చూపించేస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మీకు అపెండ్ క్వైరీస్ అనేది వర్క్ అవుతాయి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్స్. అండ్ ఇంకేం నెక్స్ట్ మిగిలింది ఎంటర్ డేటా, ఇవన్నీ తెలిసినవే అండి మీకు. పారామీటర్స్ యాక్చువల్లీ నా కాన్సెప్ట్ అంత పర్టికులర్ ఐడియా లేదు, బట్ ఐ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇవన్నీ పైవట్ అండి. మూవ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ అండి. జస్ట్ ఈ కాలమ్ని నాకు డిజిగ్నేషన్ ఫస్ట్ రావాలనుకోండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి అంతే, అదే మూవ్. కాబట్టి ఇక్కడ వీడు డైరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట, జస్ట్ కమాండ్స్తో ఇచ్చాడు. సో ఈ విధంగా మీరు మూవ్ చేసుకోవచ్చు. కన్వర్ట్ లిస్ట్ అని వచ్చేసరికి జస్ట్ ఒక లిస్ట్ లాగా ఏర్పడుతుందండి అంతే. అంటే ఒక సింగిల్ మనం ఏదైతే సపోజ్ మనకి ఇది ఒక కాలమే ఉంచాలనుకోండి, రిమైనింగ్ కాలమ్స్ అనేది తీసేయాలనుకుంటే ఒక లిస్ట్ లాగా టోటల్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఒకటి కనిపించడానికి ఇక్కడ లిస్ట్ అనేది క్లిక్ చేస్తే కన్వర్ట్ టు లిస్ట్ అని అదొక లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ లిస్ట్ని మళ్ళీ మీరు టేబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో ఈ పర్టికులర్ లిస్ట్ని చూసారు, ఇక్కడ పైన 2 టేబుల్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ లిస్ట్ అనేది టేబుల్ కిందకి వచ్చేసింది, చూసారా. సో ఇది నథింగ్ బట్ రిమూవింగ్ ద అదర్ కాలమ్స్ అనమాట. సో ఈ ఫోన్ నెంబర్ క్లిక్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ క్లిక్ చేస్తే కంప్లీట్గా రిమూవ్ అయిపోయి ఇది ఒకటే కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు డేటాతో మనం ప్లే చేసుకోవచ్చు. ఇదంతా క్లీనింగ్లో ఒక పార్టీ అనమాట. ఇందులో మనం ఫస్ట్ డేటాని మనం స్ట్రక్చర్డ్గా మార్చుకున్న తర్వాతే మనం విజువలైజ్ చేస్తాం కదా. సో దానికి తగ్గట్టుగా మనకి ఎట్లా నచ్చుతుందో అట్లా మార్చుకోవచ్చు డేటాని. ఎందుకంటే మనల్ని ఎవరు అడగరు. పవర్ బిఐ డెవలప్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సింది ఒక విజువలైజ్ మంచి రిపోర్ట్ విత్ ద ఎగ్జిస్టింగ్ డేటా. వాళ్ళకి కావాల్సిన డేటా. మనం ఏం డేటాని మ్యానిపులేట్ చేయట్లేదు, ఇక్కడ డేటా స్ట్రక్చర్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. సో ఏదైతే మనకి కనిపించేది ఉందో దాన్ని మనం పవర్ బిఐకి తగ్గట్టుగా మనం డిస్ప్లే చేసేటట్లుగా మనం యూస్ చేసుకుంటాం అనమాట. మాడిఫై చేసుకుని మనం డిస్ప్లే విజువలైజ్ చేయడమే. సో ఇవండి ఈ పవర్ బిఐ ఎడిటర్లో ఉన్న ఫీచర్స్. సో బేసికల్గా ఇది పవర్ బిఐ ఎడిటర్ ఫంక్షనాలిటీస్ అండ్ ఆల్ ద ఫీచర్స్. సో యూ కెన్ ఆల్సో ట్రై యువర్ సెల్ఫ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు డాక్స్ క్వెరీస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి బేసిక్స్ చెప్తానండి. అసలు డాక్స్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, దాంతో కాలమ్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, డాక్స్తో మెజర్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను మీకు చిన్న గ్లాన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.